అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్. నేను హోరాహోరీ సినిమాలో హీరోగా చేశాను. ఆడియో ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ నేను తేజ గారు ఆడిషన్ విని నేను సార్ దగ్గరికి వచ్చానండి ఆడిషన్కి. సార్ ఒక టైప్ ఆఫ్ సీన్స్ ఇచ్చారు చేయమని, నేను ప్రజెంట్ చేశా. సార్ అక్కడ సాటిస్ఫైడ్, నీకేమొచ్చని చేయమన్నారు. సార్ నాకు ఇదైతే చేయగలనని చేశా. సార్ వెరీ సాటిస్ఫైడ్. నాకు ఆ రోజు చెప్పారు యు ఆర్ సెలెక్టెడ్ అని. నాకేం అర్థం కాలే, యు ఆర్ సెలెక్టెడ్ అంటున్నారు, ఏమో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అంటే, ఆ రోజు నుంచి ట్రావెలింగ్ తేజ గారితో నాకు ప్రతిదీ నేను ఏమేమి డెవలప్ చేసుకోవాలి, నాకు ఏమేమి కరెక్షన్స్ అవసరం, నువ్వు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వు చెప్పిన సీన్ వెంటనే బాగా చేస్తున్నావు, నీకు ఈ ప్లసెస్ కావాలి అని ఆయన అన్నీ సజెషన్ చేస్తే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నిజంగా అది నేను మాటల్లో చెప్పలేనంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అది తేజ గారి సినిమాలో రంజిత్ మూవీస్ లాంటి బ్యానర్లో నాకు ఫస్ట్ సినిమా రావడం అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని అనుకుంటున్నాను. నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి స్కంద, ఒక విలేజ్ క్యారెక్టర్ అండి. అందులో ఒక బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ అండ్ నెట్ సెంటర్ రన్ చేసి క్యారెక్టర్. అంటే నాది వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండి సినిమాలో. అంటే ఒక వెరీ సెన్సిబుల్ లవ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది సినిమా అంతా. మొత్తం సినిమా అంతా వచ్చేసి 80% ఆఫ్ మూవీ ఇన్ రెయిన్లో షూట్ అవుతుంది. ఫైట్ ఫర్ అంటే లాస్ట్ వరకు సెన్సిబుల్గా ఉండి లాస్ట్లో ఎట్లా ఫైట్ చేసామన్నది. హీరోయిన్ చాలా మంచి అమ్మాయి అండి, మంచి కోఆర్డినేషన్ మా ఇద్దరికి. ఏదైనా టఫ్ సీన్ వచ్చినప్పుడు తనకి నేను హెల్ప్ చేసేవాడిని, నాకు తన హెల్ప్ చేసేది. ఎక్కడ మాకు ప్రాబ్లం లేకుండా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని చాలా బాగా చేసేవాళ్ళం. ఆన్సెట్ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆయనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందని. ఆయన ఒక జోక్ చేయటం కానీ ఇదే ఉండదు, ఆయనకి ఏం అవుట్పుట్ కావాలో తీసుకునే వరకు వదిలిపెట్టాడు ఆయన. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లైమాక్స్ సీన్ ఉందండి, నాకు ఆ రోజు మార్నింగ్ జస్ట్ 7 o'clock ఫస్ట్ షాట్, ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వాలి. సార్ నన్ను తిట్టారు, నాకు ఎందుకు అర్థం కాలే, ఎందుకు తిట్టారు అబ్బా, అసలు మనం ఏం తప్పు చేయలేదే అని కొంచెం ఫీల్ అయ్యా. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి క్లైమాక్స్ సీన్ పెట్టారు. సీన్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్, ప్రీ క్లైమాక్స్. నాకు ఈవినింగ్ ప్యాకప్ చెప్పాక ఆయన పిలిచారు, దిలీప్ ఇట్రా ఒకసారి అని. సార్ చెప్పండి సార్ అంటే, సీన్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసావు అన్నారు. మార్నింగ్ ఎందుకు తిట్టాను తెలుసా నీకు అన్నారు. సీన్ గురించి తిట్టానంటే అవునా సార్, నాకు ఎందుకు తిట్టారు నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు సార్. థ్యాంక్ యూ సార్, తిట్టినా పర్లేదు, సీన్ బాగా వచ్చింది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ది మూవీ. సాంగ్స్ కళ్యాణ్ కోడిరి గారి మ్యూజిక్ అండి, పెద్దాడమూర్తి గారి లిరిక్స్. ఆడియో రిలీజ్ అయింది, చాలా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది పబ్లిక్లో. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇనానిమస్ టాక్ ఇన్ ది పబ్లిక్ అబౌట్ ఆడియో. పిక్చరైజేషన్ వచ్చేసి దీపక్ భగవంత్ అండి. లైట్స్ లేకుండా మేకప్ లేకుండా మమ్మల్ని అంత బ్యూటిఫుల్గా చూపించారంటే ఆ క్రెడిట్ అంతా అయిందే. చాలా మంచి వర్క్ చేశాడు, ఫోటోగ్రఫీకి చాలా మంచి పేరు వస్తుంది. యాక్చువల్లీ సినిమా అంతా వచ్చేసి 80% రెయిన్ అండి. నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి నేను 49 days షూట్లో 45 days నేను రెయిన్లోనే ఉన్నా. మార్నింగ్ 6 to ఈవినింగ్ ఎప్పుడు ప్యాకప్ అయితే అప్పటి వరకు ఫుల్ వెట్. అంటే యాక్చువల్గా ఫస్ట్ భయపడ్డాను, అంటే ఒక 2-3 days షూట్ అయ్యాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెట్ లుక్, అసలు షూటింగ్ మనం చేయగలమా, ఎనీ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తే ఎట్లా, దాని ఆల్టర్నేట్ అది మరి గాడ్స్ గ్రేస్ నా లక్ ఏంటో, నాకు షూట్ అయ్యే వరకు ఏ హెల్త్ ఎఫెక్ట్ లేదు, ఏ ప్రాబ్లం లేదు అసలు. అంటే హోరాహోరీ అనేది ఫైట్ ఫర్ లవ్ అండి. ఒక సెన్సిబుల్ ఇన్సిడెంట్ మీద ఉంటుంది లవ్. అంటే ఇప్పుడు బాగా డీప్గా ప్రేమించుకున్న లవర్స్ ఎవరైనా ఒకరు దూరం అయిపోతే సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోతారు కదా, దాని మీద ఉంటుందండి బేస్ అంతా. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యాక్చువల్గా రంజిత్ మూవీస్ దామోదర్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అండి. యాక్చువల్లీ మేము వెళ్ళింది అగుంబే విలేజ్, కర్ణాటక. అక్కడ ఏమీ అంత ఫెసిలిటీస్ లేకపోయినా కూడా మాకు ఏ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా టోటల్ అన్నీ ఆయన ప్రొవైడ్ చేశారు. ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్. మాకు కావాల్సిన ప్రతిదీ, ఈరోజు షూట్కి ఇది కావాలి అంటే ప్రతిదీ అరేంజ్ చేశారు ఆయన. మాకు ఈవెన్ ఫుడ్ కాడి నుంచి అకామిడేషన్ కాడి నుంచి అంతా సూపర్గా చేసి పెట్టారు ఆయన. కామెడీ వచ్చేసి మన జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఉన్నారండి, రాకెట్ రాఘవ, రాకేష్, రచ్చరవి, డివి అని చాలా మంచి స్కిట్స్ ప్లే చేశారు అందులో. అంటే స్టోరీతో పాటే ట్రావెల్ అవుతుంది కామెడీ కూడా, సెపరేట్ ట్రాక్ కాకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా ఆడియో ఇంత పెద్ద హిట్ చేసినందుకు. త్వరలో హోరాహోరీ సినిమా మీ ముందుకు రాబోతుంది. మేము కొత్తగా చేసాం, మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా కొంప ముంచింది ఇప్పుడు ఇంత కొత్తగా,
నా రక్తం ఏంటో ఇష్టం వచ్చినట్టుగా పరుగు తీసింది ఒంటి నిండా వరదలా